హాయ్, హలో, వెల్కమ్ టు సంజూస్ గార్డెన్. ఈరోజు మనం మా సంజూస్ గార్డెన్లో పూలన్నీ చాలా రోజుల కానుండి పూసిపోయినాయండి. ఇప్పుడు ప్రూనింగ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు కొంచెం పని తీరక మేము కట్ చేయలేకపోయినాము. దానికోసమని ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, చేస్తున్నాము. ఈ ప్రూనింగ్ కనుక చేయకపోతే ఇవి అట్లాగే పూలు అలాగే ఉండిపోతాయి, దాని మీద ఎండిపోతే మళ్ళీ కొత్త చిగుర్లు అనేటివి రావు. కొత్త చిగుర్లు రావాలంటే మనం ఇక్కడ మొత్తం ఇలా ప్రూనింగ్ చేయాలి. ప్రతి మండ ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తే మంచి కొత్త చిగుర్లు వస్తాయి, చిగుర్లలో మొగ్గలు వస్తాయి. ఇలా ఎండిపోయిన ఆకులు ఇది అన్నీ కూడా తీసేయాలి. చూడండి, ఈ పూలు మొత్తం ఎండిపోయినాయి. మాకు పని తీరక మేము చేయలేకపోయినాము. చాలా వరకు ఎండిపోయినాయి పూలన్నీ. ఈరోజు వచ్చింది వాటికి ముహూర్తము. లోపలి వరకు గనె వరకు తీసేయాలి. గనె వరకు తీసేస్తే మళ్ళీ మంచి కొత్త చిగుర్లు వస్తాయి. గనె నుంచి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. అది కాదు, సైడ్కు ఇటు ఇక్కడ వచ్చేసి పూసినవన్నీ పూల ఈ తీసిన ఎండిపోయిన పూలన్నీ ఒక దగ్గర పెడుతున్నామండి. వాటితోటి కూడా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇంత బాగా ఎండినాయండి. ఈసారి ఎప్పుడు ఎండలేదు ఇలా. మాకు అసలు టైం సరిపోక ప్రూనింగ్ చేయడానికి అసలు టైమే సరిపోవట్లేదు మాకు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. ఇంకా అసలు వీటిని కాపాడడం చాలా కష్టమండి. చాలా కష్టపడాలి. చాలా కష్టపడితే తప్ప ఈ చెట్లను మనం బతికించుకోలేము. పైన ఉన్నది కట్టర్ కట్ చేస్తుంటే మహా తిప్పలు పెడుతుంది. అది బటన్ ఒకటి కిందికి జారి కట్ చేసే ముందే మళ్ళీ బటన్ కిందికి జారుతుంది, టైట్గా అయిపోతుంది. ఇది మొత్తము ఈ కనకాంబరాల గింజలు కూడా తీసేయాలి. కనకాంబరాలు కూడా గింజలు అయినాయి మొత్తము. కానీ ఈ కాయ ఎండుతుంది కానీ లోపల చీమలు పడుతున్నాయి. అసలు చీమలు పట్టి గింజలు మొత్తం తినేస్తున్నాయి. అసలు గింజలే లేవు దీంట్లో. దానికి అది పడే మొలుస్తున్నాయి. మనం తీస్తే మాత్రం గింజలు రావట్లేదు. చూడండి, ప్రూనింగ్ అయిపోయింది. కింద వేసామండి అన్నీ. ఇదంతా కంపోస్ట్లో వాడతాము. చూసారా ఇప్పుడు ఎలా ఉందో? పూలు తగ్గిపోయినాయి. అక్కడ ఒక ఆరెంజు, ఇక్కడ ఎల్లో, రెడ్, ఇక్కడ ఒక పింక్. ఇవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రూనింగ్ అయిపోయిన తర్వాత వైట్ కూడా అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి. మళ్ళీ కొత్త పూలు వచ్చాక నేను మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఫస్ట్ టైం చూసినట్టు ఏదంటే మా సంజూస్ గార్డెన్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.